వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నిర్బంధిక సమ్మె 27వ రోజుకి చేరింది. ఈ రోజు గ్రామ దేవత వేషం వేసి మా కోరికలను జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారా లేదా అమ్మని అడగడం జరిగింది. 27 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపైన ఎస్మా చట్టాన్ని ఉపయోగించి అణిచివేయాలని చూడడం దుర్మార్గమని, ఇటువంటి చట్టాలకు భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. సమ్మె చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కాలరాయాలని ప్రభుత్వం చూస్తుందని, ఇదేనా అంబేద్కర్ గారికి మీరు ఇచ్చిన విలువ అని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, మా సమస్యలను పరిష్కారం చేయాలని, లేని ఎడల మా సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి ఉపాధ్యక్షులు వి లక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షులు ఎం సుభాషిణి, జి సన్యాసమ్మ, రవణమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. అందులోనూ ఒకటో రెండో ఇస్తాడని సూచన ఆలోచన చేస్తున్నాడమ్మా. సంక్రాంతి వరకు మీరు పోరాటం చేయాలమ్మా, అంతవరకు అనుగ్రహం లేదమ్మా. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, సోది జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. మా సమస్యల గురించి అడగడానికి ఇచ్చాము. అమ్మ పలుకు, జగదంబ పలుకు, కనక మహాలక్ష్మి పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు, సోదమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. జగనన్న పలుకు, బొత్స సత్యబాబు పలుకు, ఉషా చరణ పలుకు, ఐసీడస్ పలుకు.